కాసేపట్లో గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. పీఏసీ అడ్వైజరీ కమిటీలను సైతం ఆహ్వానించారు. పార్టీ నిర్మాణం సర్పై చర్చించనున్నారు. కాసేపట్లో గాంధీ భవన్లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరవనున్నారు. పీఏసీ అడ్వైజరీ కమిటీలను సైతం ఆహ్వానించారు. పార్టీ నిర్మాణం సర్పై చర్చించనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ లైవ్ ద్వారా అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ నవీన్. కాసేపట్లో గాంధీ భవన్లో పీఏసీ సమావేశం జరగనుంది. ఈ పీఏసీ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు అడ్వైజరీ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించారు. ఈరోజు జరగనున్నటువంటి సమావేశంలో పలు కీలకమైన అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొన్న బెంగాల్ ఎలక్షన్లో ఎస్ఐఆర్ వల్లనే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయింది. ఎస్ఐఆర్ పట్ల అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులే ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే జిల్లాలకు మంత్రులు ఇన్ఛార్జ్గా ఉన్నారో వాళ్ళకే బాధ్యతలను అప్పజెప్పే అవకాశం ఉంది. ఆ జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను పూర్తిగా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, ఓట్లు అంటే కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు తొలగించకుండా ఉండేందుకు కావాల్సినటువంటి పూర్తి జాగ్రత్తలను మంత్రి పర్యవేక్షించాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ బాధ్యతను కూడా మంత్రులకు అప్పజెప్పనున్నారు. కాసేపటి క్రితమే 60 మందిని కాంగ్రెస్ పార్టీ 60 మందికి మాస్టర్ ట్రైనర్లుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చింది. వీళ్ళు ఒక్కొక్కరు 2 నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ బిఎల్ఏలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఓట్లు తొలగించే ప్రక్రియ మొదలైన తర్వాత, ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైన తర్వాత ఓట్లను కాపాడుకోవడం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్లను చేజారిపోకుండా ఉండేందుకు కావాల్సినటువంటి పూర్తి మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇక దాంతోపాటుగా పార్టీలో ఇటీవల కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలలో ఆధిపత్య పోరుంది. దీనికి సంబంధించి పార్టీలో నాయకుల మధ్యలో సమన్వయం లేకపోవడం, దీనికి సంబంధించినటువంటి అంశాలపై కూడా పీఏసీ చర్చించనుంది. దాంతోపాటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు 2.5 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసిందనే అంశానికి సంబంధించి ఒకసారి రివ్యూ చేయనున్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం విఫలమవుతుంది, వెనుకబడుతుంది. దీన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలనే అంశానికి సంబంధించిన చర్చ కూడా ఈరోజు జరగనుంది. ఇక ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన సందేశం ఇవ్వనున్నారు. రేపటి నుంచి ఎవరికైతే బాధ్యత ఇస్తారో వాళ్ళు నియోజకవర్గాలకు వెళ్ళాలి, బిఎల్ఏ ట్రైనింగ్ జరగాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటర్లు కానీ, ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూలమైన ఓటర్లు కానీ వాళ్ళకు చేజారిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, జూన్ 2న పార్టీ తరఫున నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు కానీ, దాంతోపాటుగా ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీన్ని ఏ విధంగా తిప్పికొట్టాలి అనే అంశానికి సంబంధించి కూడా పీఏసీలో చర్చ జరగనుంది. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్లో వాటిని తిప్పికొట్టడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందని పార్టీ గుర్తించింది. దీన్ని ఏ విధంగా మెకానైజ్ చేయాలనే అంశానికి సంబంధించి, ఎందుకంటే మంత్రులు రెస్పాండ్ కావట్లేదు, ఎమ్మెల్యేలు రెస్పాండ్ కావట్లేదు, ప్రభుత్వ విప్పులు కూడా కొన్ని సందర్భాల్లో రియాక్ట్ కావట్లేదు. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఒక ఇన్సిడెంట్ జరగగానే లేదంటే ప్రతిపక్షాలు విమర్శలు చేయగానే ఎవరు రెస్పాండ్ కావాలి, ఏ అంశాలపై ఎవరు స్పందించాలి అనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు పీఏసీలో ఒక నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇక నామినేటెడ్ పోస్టులు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చినటువంటి వాళ్ళు మరొక నెలల్లోనే వాళ్ళ పదవీ కాలం ముగియనుంది. దాంట్లో ఎవరినైనా రెన్యువల్ చేయాలా లేదంటే పూర్తిగా కొత్త వాళ్ళను తీసుకోవాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏఐసిసి ఇచ్చేటువంటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది అని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారు. ముఖ్యంగా మోడీ
అనుసరిస్తున్నటువంటి Okay. విధానాలు కానీ పెట్రోల్ ధరల పెంపుకు సంబంధించినటువంటి నిరసనలు కానీ వీటిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చేయడంలో విఫలమవుతుంది. దీనికి సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి పిఎల్సి సమావేశం కాంగ్రెస్ పార్టీకి ఒక రూట్ మ్యాప్ ఇవ్వనుంది. భవిష్యత్తు కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది.